నేను మీ షెఫ్ రుచిక శర్మ, నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. మేమిద్దరం కలిసి మీకు హెల్తీ వెల్తీ వీగన్ రెసిపీస్ షేర్ చేస్తూనే ఉన్నామండి. ఈ రెసిపీస్ ని చక్కగా ఫాలో అయ్యి మీ డయట్ ని మెయింటైన్ చేసుకోండి. ఇవాళటి వీగన్ వంటల్లో నేను తయారు చేస్తున్న రెసిపీ వచ్చేసి పద్మ స్టర్ ఫ్రై బాక్ చాయ్. సో స్టర్ ఫ్రై బాక్ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. స్టర్ ఫ్రై బాక్ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బాక్ చాయ్, వెజిటబుల్ ఆయిల్, బటన్ మష్రూమ్స్, డార్క్ సోయా సాస్, బ్రోకోలీ, స్టర్ ఫ్రై సీజనింగ్ మరియు వెల్లుల్లి. సో మై డియర్ లవ్లీస్, చూసారు కదండి స్టర్ ఫ్రై బాక్ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సో పద్మ, నేను చైనా వెళ్ళినప్పుడు ఏమైందంటే ప్రతి దాంట్లో అంటే వాళ్ళు 1 డిష్ సర్వ్ చేస్తారు. మనం ఇక్కడ ఇండియాలో థాలీ సిస్టమ్ యూజువలీ పప్పు, కూర, సాలెడ్, బటర్ మిల్క్, పచ్చళ్ళు, అన్నం, రోటీ అన్ని. సో అక్కడ ఎలా అంటే 1 హాట్ పాట్ ఇస్తారు. సో ఆ హాట్ పాట్ లో ప్రతి హాట్ పాట్ లో 2 కామన్ ఇంగ్రీడియంట్స్, యాక్చువల్లీ 3 కామన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాక్ చాయ్, మష్రూమ్స్ అండ్ బ్రోకలీ. దీంతో పాటు వాళ్ళు చాలా నాన్ వెజిటేరియన్ వేసుకుంటారు. సో కానీ మనం వీగన్ డయట్ కాబట్టి ఈ రెసిపీని నేను వీగన్ గా ప్లాన్ చేశాను. వెరీ గుడ్. సో మష్రూమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, బికాస్ మష్రూమ్ కంటైన్స్ 75% ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ లో ఇన్ క్యాలరీ. ఇంకా మష్రూమ్ గురించి పద్మని అడిగి తెలుసుకుందాం. ఈవెన్చువల్లీ రెసిపీ స్టార్ట్ చేద్దామా పద్మ? సో ముందుగా పాన్ హీట్ చేద్దాము. సో స్టవ్ ఆన్ చేసేసి పద్మ పాన్ హీట్ చేసేస్తున్నారు. సో వాటర్ సో వాటర్ వేసేసి ఇక్కడ బాక్ చాయ్ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర. జస్ట్ లీవ్స్ ని ఇలా తీసేయాలి. సో అనదర్ ఈజీ రెసిపీ లా అనిపిస్తుంది నాకు. వెరీ నైస్, వెరీ గుడ్. సో మష్రూమ్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ నాకు కూడా రుచిగా అలాగే మష్రూమ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఎస్పెషల్లీ వీగన్ డైట్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు ప్రోటీన్ ప్రతి రెసిపీలోనూ మనకు కావాల్సి ఉంటుంది. సో వెజిటబుల్ ఇలా మనము యూనో ఇది ఎలాగో యానిమల్ ప్రోడక్ట్ అయితే కాదు అండ్ ఇట్స్ ఈస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఇట్స్ వీగన్ హ్యాపీగా కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో బాక్ చాయ్ నేను తీసేసాను, లీవ్స్ సెపరేట్ చేశాను. ఓకే, బాయిల్ అవుతున్న వాటర్ లో తగినంత వేసేద్దాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ. బ్రోకలీ ఆల్సో మై ఫేవరెట్, బట్ ఈ మధ్య అన్ని చోట్ల బాగా దొరుకుతోంది సూపర్ బజార్. అండ్ బ్రోకలీ కంటైన్స్ రియల్లీ వెరీ హై అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ ఆల్సో. సో మనకి వెజిటేరియన్ సోర్సెస్ లో ఐరన్ ఎక్కడ వచ్చినా కూడా తీసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇట్ కంటైన్స్ ఈవెన్ లాట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కూడా, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటుందండి. వెరీ నైస్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి, వెజిటబుల్ అని చెప్పాలి. సో బ్రోకలీ చిన్న చిన్న ఫ్లోరెట్స్ లో కట్ చేసుకుందాం ఇలా. అండ్ యూనో కొంతమంది పిల్లలు బ్రాకలీని ఏం చెప్తారు అంటే, మా పిల్లలు ఎస్పెషల్లీ బ్రాకలీ డిషెస్ చేసినప్పుడు, ఓ దిస్ ఇస్ లిటిల్ ట్రీ అమ్మా యూ మేడ్ టుడే. చూడటానికి ఒక చిన్న ప్లాంట్ లా ఉంటుంది కదా. సో బ్రోకలీ ఫ్లోరెట్స్ ని కూడా బాయిల్ చేద్దాం జస్ట్ 2 to 3 minutes హాట్ వాటర్ లో. సో లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఎస్. సో అంటే ఇది ఇలాగన్నా కుక్ చేసుకోవచ్చు, స్టీమింగ్ అయినా చేసుకోవచ్చు అనుకుంటాం కదా. యా. సో పద్మ, బాక్ చాయ్ అండ్ బ్రోకలీ స్టీమ్ ఆర్ బాయిల్ అవుతుంది అంతవరకు మనము మష్రూమ్స్ ని కట్ చేసుకుందాము. మష్రూమ్స్ ని జస్ట్ 1/4 ఇలా. ఓకే. అండ్ మష్రూమ్లో యూనో వైటమిన్ డి కూడా మనకు లభిస్తుందండి. జనరల్గా మనకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నుంచి వైటమిన్ డి అనేది లభిస్తుంది అండ్ పాల నుంచి వస్తుంది కానీ బట్ వీగన్స్ పాలు అవి తీసుకోరు కాబట్టి మనకు మెయిన్గా వైటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం ఏంటంటే అందరూ ఏసీల్లో ఉండి వర్క్ చేస్తూ అందరూ కూడా ఇన్సైడే వర్క్ చేస్తున్నారు. సో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది పీపుల్లో. సో అది తగ్గించుకోవాలి అంటే ఇలా వీగన్ రెసిపీస్లో మష్రూమ్ని యాడ్ చేసుకోండి. సో నా మష్రూమ్స్ కూడా కట్ అయ్యి రెడీగా ఉన్నాయి. సో పొయ్యి వెలిగిద్దామా? వెలిగించి నౌ యువర్ జాబ్. ఓకే, వెరీ లిటిల్ ఆయిల్. వెరీ లిటిల్ ఆయిల్, ఐ లైక్ దట్ ఆల్ ద టైమ్. సో వెరీ లిటిల్ ఆయిల్ వేసేసి పాన్ ని హీట్ అవనిద్దాము. ఇక్కడ ఒకసారి ఒక స్టిర్ చేద్దాము. జస్ట్ 1 more minute. జస్ట్ బ్లాంచింగ్. ఎస్. సో ఆయిల్ హీట్ అయింది. హీట్ అవుతున్న ఆయిల్లో నేను ఎప్పుడు వెల్లుల్లి ప్రిఫర్ చేస్తాను డైరెక్ట్ వేయడానికి. మీకు కావాలంటే పేస్ట్ లేదా చాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెల్లుల్లి రోస్ట్ అవుతుంది. రోస్ట్ అవుతున్న వెల్లుల్లిలో మష్రూమ్స్ వేసేద్దాం. వేసేసి స్టర్ ఫ్రై చేద్దాం. మష్రూమ్ అండ్ వెల్లుల్లి ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. ఎస్. సో ఇక్కడ నా దగ్గర ఇవాళ ఒక రెడీమేడ్ ఇంగ్రీడియంట్ ఉంది, స్టర్ ఫ్రై సీజనింగ్. సో మార్కెట్లో మీకు రెడీమేడ్ స్టర్ ఫ్రై సీజనింగ్ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇది కొనదలుచుకోకపోతే
మీకు ఇష్టం ఉన్న సీజనింగ్ స్పైసెస్ వేసుకోవచ్చండి. స్టర్ ఫ్రై సీజనింగ్లో ఎండుమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, సీ సాల్ట్ అట్లాంటివి అన్నీ ఉంటాయి, ప్లస్ సమ్ హర్బ్స్. సో మీరు కావాలంటే ఇండియన్ స్టర్ ఫ్రై టెక్నిక్ చేసుకోవచ్చు, వెస్టర్న్ స్టర్ ఫ్రై చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉన్న సీజనింగ్స్ వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మష్రూమ్ అండ్ అలాగే వెల్లుల్లి అండ్ బ్రాకలీ, మనం బక్ చాయ్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. సో మనము ఒక సింపుల్ డిష్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే మెయిన్గా వెయిట్ లాస్, ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలి, లేదా స్లిమ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి మీల్ కనుక ప్లాన్ చేసుకుంటే మనకి ఇందులో మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకు మష్రూమ్లో నుంచి ప్రోటీన్ కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. So protein is really good for weight loss or diabetic, and fiber is very very good for weight loss and also diabetic and every disease అని చెప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా కలిపి మనకు ఇలా ఒక డిష్లో రుచిగా ఇవాళ ప్లాన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దామా? షూర్. సో చక్కగా బ్రోకలీ అండ్ బక్ చాయ్ స్టీమ్ అయిపోయింది. సో స్టీమ్ కరెక్ట్గా అయ్యిందని ఎలా కనుక్కోవాలో చెప్పనా మీకు ఒక చిన్న చిట్కా. మంచి గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుంది. దట్ ఈస్ ద రైట్ టైం. మీరు స్టవ్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ కరెక్ట్గా అయినట్టు అనమాట. చాలా గ్రీనిష్గా ఉంది ఇది కూడా చూడటానికి. సో ఇప్పుడు బ్రోకలీని దీంట్లో షిఫ్ట్ చేద్దాము. ఐ విల్ హెల్ప్ యూ. అది తీసుకుందాం. బ్రోకలీ అండ్ బక్ చాయ్ని ఇక్కడ పొడుగా కట్ చేసుకున్నారు కదా బాక్ చాయ్. సో ఎప్పుడు కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఎంత చిన్నగా కట్ చేస్తే అంత పోషక విలువలు అనేది నష్టపోతాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇలా పెద్ద పెద్ద పీసెస్గా చేసుకుంటే ఏంటంటే ఎక్కువగా లూజ్ అవ్వకుండా ఉంటాము పోషక విలువలు అనేది. స్పూన్ కావాలి. సో ఇప్పుడు స్టర్ ఫ్రై సీజనింగ్ వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి డార్క్ సోయా సాస్. సో ఇది డార్క్ సోయా సాస్ కాబట్టి మనం ఎక్కువ వేసుకోకపోయినా కూడా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకోండి. బికాస్ సోయా సాస్ ఆల్వేస్ కంటైన్స్ సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. Can I get a spoon? So you want this? సో హై ఫ్లేమ్లో స్టర్ ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్సెస్ సాల్ట్ వేయడం లేదు పద్మ, ఎందుకంటే డార్క్ సోయా సాస్ కంటైన్స్ సాల్ట్, ప్లస్ ఈ రెడీమేడ్ సీజనింగ్ లో కూడా సీ సాల్ట్ ఉంటుంది. సో ఎక్సెస్ కావాలంటే వేసుకోండి, ఎక్కువ ఉప్పు తింటే మంచిది కాదు. అండ్ వెజిటబుల్స్ ఇలా తిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఉప్పు లేకపోయినా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అదే మనం మళ్ళీ రైస్ తోటో చపాతీలతో తిన్నప్పుడు ఏంటంటే చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు ఎక్కువగా మంచిది కాదు. సో ఇలాంటి ఒక డిష్ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఉప్పుని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో మన స్టర్ ఫ్రై బక్ చాయ్ రెడీ అయిపోయింది. ఒక చక్కని డిష్లో తిద్దాం. అంతే, హెల్దీ స్టర్ ఫ్రై బక్ చాయ్ రెడీ. సో మై డియర్ లవ్లీస్, చూసారు కదా స్టర్ ఫ్రై బక్ చాయ్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. స్టర్ ఫ్రై బక్ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. స్టర్ ఫ్రై బక్ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బక్ చాయ్, వెజిటబుల్ ఆయిల్, బటన్ మష్రూమ్స్, డార్క్ సోయా సాస్, బ్రోకోలీ, స్టర్ ఫ్రై సీజనింగ్ మరియు వెల్లుల్లి. స్టర్ ఫ్రై బక్ చాయ్ తయారు చేయడానికి ఒక పాన్ లో వాటర్ ని హీట్ చేసి, బాయిల్ అవుతున్న వాటర్ లో బక్ చాయ్ లీవ్స్, బ్రోకోలీని చక్కగా బ్లాంచింగ్ చేసి వాటర్ తీసేయాలి. ఇంకొక పాన్ లో ఆయిల్ హీట్ చేసి, హీట్ అవుతున్న ఆయిల్ లో వెల్లుల్లి మరియు బటన్ మష్రూమ్స్ ని స్టర్ ఫ్రై చేయాలి. స్టర్ ఫ్రై అవుతున్న మష్రూమ్స్ లో బ్లాంచ్ చేసుకున్న బ్రోకలీ మరియు బక్ చాయ్ లీవ్స్ ని వేసి హై ఫ్లేమ్ లో స్టర్ ఫ్రై చేయాలి. సీజనింగ్ కోసం స్టర్ ఫ్రై సీజనింగ్ సోయా సాస్ వేసి చక్కగా హై ఫ్లేమ్ లో స్టర్ ఫ్రై చేసి ఒక చక్కని డిష్ లో తీసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ స్టర్ ఫ్రై బక్ చాయ్ రెడీ. సో పద్మ, స్టర్ ఫ్రై బక్ చాయ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో? Of course. సో
పద్మ టేస్ట్ చేసి చెప్తున్నారండి. ఇట్లాంటి డిషెస్ పద్మకు చాలా ఇష్టము, ఎందుకంటే హెల్తీ హెల్తీ హెల్తీ. సో ప్లీజ్ టేస్ట్ అండ్ టెల్ మీ. ఫోకస్ దేర్. ఈ డిష్ ని ఇలా చూస్తుంటే జనరల్ గా చైనా, ఇక్కడ వియత్నాం ఇలాంటి చోట కూడా ఇలాంటి బ్లాక్ డిషెస్ లోనే సర్వ్ చేస్తూ ఉంటారు కూడా చాలా సార్లు. సో దిస్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ వన్ పాట్ డిష్. వన్ పాట్ డిష్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ టు సీ ఇట్సెల్ఫ్. మై ఫేవరెట్ బ్రోకలీ. వేడిగా ఉంది. I'll have little bit. దట్ సీజనింగ్ వేసారు కదా ఇందులో, దట్ గివ్స్ దట్ ఫ్రెష్ అరోమా కానీ ఫ్లేవర్ కానీ అవన్నీ కూడా యాడ్ అయ్యి చాలా చాలా బాగుంది. సాధారణంగా హెల్త్ ఫుడ్ అనగానే టేస్టీగా ఉండదు అనుకుంటారు. హెల్త్ ఫుడ్ క్యాన్ బి టేస్టీ. దానికి కరెక్ట్గా కుక్ చేయాలి, రైట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఓన్లీ ప్లెయిన్ బొక్ చాయ్ తీసుకున్నారనుకోండి టేస్ట్లెస్గా ఉంటుంది. సో కాబట్టి ఆ టేస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి మష్రూమ్స్ వేసాము, గార్లిక్ వేసాము, అది కాకుండా బ్రోకలీ వేసాము. సో మీరు కూడా హెల్తీ డిషెస్ తయారు చేసే ముందు కాంబినేషన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో పద్మకి కూడా స్టర్ ఫ్రై బొక్ చాయ్ నచ్చేసిందండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. సో పద్మ స్టర్ ఫ్రై బొక్ చాయ్ నచ్చేసింది కదా? సూపర్ గా ఉంది రుచిగా. సో మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ వీగన్ రెసిపీస్ తో మీ ముందు ఉంటాము. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ. This is Padma Reddy, nutritionist. Signing out. Bye bye.